ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆళ్లగడ్డలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తాము కూడా ఎక్కడా ఎలాంటి సమస్యలకు తావు లేకుండా తమ కార్యకర్తలను కోరడం జరిగిందని అన్నారు. పోలింగ్ రోజున సాయంత్రం తమ పార్టీ వారు కొత్త వ్యక్తులను పిలిపించి అల్లర్లు చేస్తారని కొందరు చేసిన కామెంట్లను గంగుల ప్రభాకర్ రెడ్డి తిప్పికొట్టారు. ఆళ్లగడ్డలో గత రాత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై జరిగిన సంఘటన దురదృష్టకరమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. భూమా ఇంటి వద్ద వ్యక్తిపై జరిగిన దాడిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కర్ణాటక నుండి బౌన్సర్లను ఆళ్లగడ్డకు పిలిపించడం పట్ల గంగుల ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఆళ్లగడ్డ ఇలాంటి సంఘటనల వల్ల కలుషితమవుతున్నదని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని తాము ఎన్నికల కమిషన్, జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని అన్నారు. కర్ణాటక నుండి బౌన్సర్లను పిలిపించాల్సిన అవసరం ఏమున్నదని గంగుల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. రాత్రి పార్టీలు చేసుకుని వెంటనే మళ్లీ ఇలాంటి సంఘటనలకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సంఘటనను తాము పూర్తిగా ఖండిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ వైసీపీ నాయకుడు సింగం వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ గొడ్లూరు సుధాకర్ రెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి మే 13 జరిగినటువంటి ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర 1,95,588 మంది ఓటు హక్కును వినియోగించడం జరిగింది. అవుట్ ఆఫ్ 2,32,676 ఓట్లకు చాలా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. దగ్గర 24.060% పోలింగ్ జరిగింది. మంచి పరిణామం. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకొని చాలా సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల నుంచి ఓటు హక్కు వినియోగించడం కూడా చాలా సంతోషం. ఇంకా ముందుగా ఈ పర్సెంటేజ్ పెరిగి 100% ఓటింగ్ రావాల జరిగితే ఇంకా బాగుంటుందని కూడా నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే దానికి ఒక కారణం ఉంటుంది. ఎవరో మొన్న కొన్ని చోట్ల చూశాను, ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఊరికి వెళ్ళి ఓటు వేస్తామంటే మనము బ్రతుకులను తెలవాలంటే ఓటు వేయాలి కదా అని చెప్పి సమాధానం చెప్పాడు. అంటే ఎవరు ఇట్లాగే టీవీ యాంకర్లో లేదా మన పేపర్లో అడిగితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోయి ఓటు వేస్తామంటే మనం బ్రతుకున్నట్టు తెలవాలంటే మనం ఓటు వినియోగించుకోగలగాలని, అంటే అంత ఎంతజియాస్టిక్గా మంచి ఆలోచనతో చెప్పడం. అంటే ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచన చేయాలి. ఓటు హక్కు అనేది రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా వినియోగించుకున్నాను. ముఖ్యంగా నేను మిమ్మల్ని అందరికీ వచ్చిన కారణం ఏంటంటే ఈరోజు ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. మే 13 నాడు ఓటర్లందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ఎటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు మా పార్టీ నాయకులు కానీ మా వాళ్ళు కానీ మంచి నడవడంతో మంచి డిసిప్లిన్ తోటి వచ్చారు. తర్వాత ఓటర్లందరూ కూడా మీరు ధన్యవాదాలు తెలియజేయాలని ద్వారా చెప్పేసి నేను మీ ప్రెస్ మీట్ కూడా ఎక్కువ చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు ఎక్కడ కనుక ఇన్స్టిట్యూట్ కూడా స్కోప్ లేకుండా అన్నింటి కూడా సర్దుబాటు చేసుకుంటూ అన్నింటి కూడా లాస్ట్ మినిట్ లేదా కొంచెం టెన్షన్ క్రియేట్ చేయాలని కొంతమంది ప్రయత్నం చేసినా మనమైతే దానికి స్కోప్ ఇవ్వడం లేదు. కొంతమంది కొంత మీడియాలో కూడా కొంతమంది చెప్పారు 5-10 అయింది, కొంచెం పోతే 8. మాకు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన ఉంది, అటువంటి ఇది ఉంటుంది. ఎక్కడి నుంచో మనుషులు చెప్పారు అక్కడ. ఈ మధ్య మీరు అందరూ కూడా గమనించండి, నిన్న రాత్రి కూడా దుర్ఘటన జరిగింది. అది కూడా మేము ఖండిస్తున్నాం. అటువంటి సంఘటనలు కూడా జరగకూడదనే మేము ఎప్పుడు కోరుకునేది. ఏది ఏమైనా కానీ అది ఆ సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరందరూ కూడా నిన్న వాళ్ళు చెప్పారు, ఏం చెప్పారు, మేము ఎవరు పిలిపించలేదు మనుషులు అన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి గేటు ముందర బౌన్సర్లు, కర్ణాటక నుంచి వచ్చిన బౌన్సర్లు ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందర నిన్న రాత్రి పార్టీ చేసుకొని వాళ్ళందరూ కూడా సెండ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆ దుర్ఘటన జరిగిందని కూడా మనకందరికీ కూడా తెలుస్తాం.
అంటే ఈ బౌన్సర్లను ఎందుకు పిలిపించాల్సి వచ్చింది? వీళ్ళు ఎక్కడో వీళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు పోలీస్ అధికారులందరూ కూడా నేను కోరుతున్నాను, మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఫోటోలను కూడా మీరు పోలీస్ అధికారులకు కూడా పంపించడం జరిగింది. ఈరోజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నంద్యాలకు పంపించాము, అలాగే ఆలగడ్డ టౌన్ పోలీసులకు కూడా పంపించడం జరిగింది. వీళ్ళందరూ అడ్రస్ తీసుకుని వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారని గతం తప్పకుండా చేయాల్సిపోతే వాళ్ళపైన నేను ఈసీ కూడా నేను కంప్లైంట్ చేయడానికి కూడా వెనుకాడను. అంటే ఇదే నిదర్శనం. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి ముందరే నిలబడి మొత్తం అందరూ కూడా సందాలు తీసుకుంటాం, వాళ్ళందరూ కూడా పార్టీ చేసుకుంటాం. అంటే ఇట్లా కారణాలు ఎవరో దేవుడి నుంచి పిలిపిస్తారు, ఏదో చేస్తారు అని చెప్తున్నారు. మాకు అవసరమే లేదు. ఈయన పొద్దు నుంచి కూడా ఎక్కడ కానీ ఒక చిన్న సంఘటన, ఒక బూత్లో పోయినప్పుడు కూడా నా వెంట ఉన్న వాళ్ళని కూడా నేను వద్దు అని చెప్పి నేను ఒకటే వెళ్తాను. ఎందుకంటే అది ఎన్నో ఎలక్షన్లు చూసిన వాడిని నేనే దాన్ని అతిక్రమించకూడదని చెప్పేసి నేనే బాగుండదని చెప్తా వస్తున్నాను. కానీ వాళ్ళు వస్తే బూత్లో పోతే 10 మంది 15 మంది బూత్లోకి వెళ్తుంటే ఎవరు కూడా అధికారులు చెప్తే కూడా వినని పరిస్థితులు కూడా వెళ్తా ఉన్నాను. అంటే ఇది మనం ఎక్కడ ఉన్నాం? మనం మనం 2024లో ఉన్నామా, లేకపోతే 19th centuryలో ఉన్నామా అనేది ఆలోచన చేయండి అని చెప్పి నేను చెప్తున్నాను. ఏది ఏమైనా కానీ నేను ఒకటి మీ ద్వారా ఆళ్ళగడ్డ తాలూకా ప్రజలందరూ కూడా మంచితనంతో మంచిగా వచ్చి ఓటేశారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు నిర్ణయాన్ని కట్టుబడి భవిష్యత్తులో ఆళ్ళగడ్డ అభివృద్ధికి ఈరోజు మేమైతే ఏదైతే చెప్పినామో దాన్ని కట్టుబడి ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయాలని చెప్పేసి మేమంతా కూడా ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ద్వారా మా తరఫున, మా పార్టీ తరఫున, మా అభ్యర్థి నా కుమారుడు విజేందర్ రెడ్డి తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.